అన్నా రాజు వెడ్స్ రామ్ బాయ్ సినిమా అంటే ఇది రా, కంటెంట్ అంటే ఇది రా. మొన్న డైరెక్టర్ చెప్పారు స్టోరీ నచ్చకపోతే నేను బట్టలు ఇప్పుకొని చెడ్డీ మీద అమీర్పేటలో తిరుగుతాడు, నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. సినిమా అంటే ఇది. చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే నేను చూశాను భయ్యా, నాకే చాలా చాలా బాగా నచ్చింది. ఒక ప్యూర్ విలేజ్ లో రియలిస్టిక్ గా, అంటే లవ్ చేసుకుంటే హీరో హీరోయిన్ ఇలా ఉంటుందా, వాళ్ళు రాజు అండ్ రాంబాయ్ వాళ్ళిద్దరు యాక్టింగ్ ఏమున్నదని అసలు చంపేసిందని అసలు చిన్నగా స్టార్ట్ అయితే అన్న. అండ్ ఇంకొకటి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేతిని జొన్నగడ్డ, అరే అన్న ఎంత సైకోయిజం అన్న, కుంటుకుంటా వచ్చి ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన డైలాగ్ ఆయన మేనరిజం వేరే లెవెల్ ఉందని నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చెప్పుకోండి భయ్య, క్లైమాక్స్ మాత్రం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనా. చాలా మంది తండ్రులు ఏమేస్తారు భయ్య అంటే హీరోయిన్ చంపేస్తారు, హీరోయిన్ చంపేస్తారు లవ్ కోసం, కానీ దీంట్లో రియల్ గా డిఫరెంట్ గా, అంటే వాళ్ళకి అసలు అది క్లైమాక్స్ చెప్పొద్దు సినిమాకి మహేష్ కానీ ఒకటే భయ్యా, 100 రూపాయలు పెట్టి ఇట్లాంటి ప్యూర్ లవ్ స్టోరీ నేను ఎక్కడ చూడలే భయ్యా. అసలు ఈ రాజు రాంబాయ్ వాళ్ళ క్యారెక్టర్ నిలిచిపోతుంది. ఆ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. మొన్ననాడు సినిమా బాగలేదు అమీర్పేట చెడ్డు వేసుకొని తిరుగుతాడు సార్, మీరు చెడ్డు వేసుకుని అవసరం లేదు సార్. ఇది చాలా మంచి కంటెంట్ ఉన్న ప్యూర్ లవ్ స్టోరీ, చాలా చాలా బాగుంది. పక్కా ఏడ్చిపోతారు భయ్యా సినిమాకి. అసలు వాళ్ళిద్దరు కళ్ళలో నిలిచిపోతారు భయ్యా, వాళ్ళిద్దరి పేరు అది నిలిచిపోతుంది అంతే భయ్యా. అంటే సాంగ్స్, అది ఒక సాంగ్స్ రామాబాయ్ సాంగ్, అది అసలు సాంగ్ అది మైండ్ లో నుంచి పోతలే అన్న. అసలు ఈ సినిమా నాకు మైండ్ లో నుంచి పోతలే, ఎన్నిసార్లు ఇచ్చిన బోర్ కొట్టదా. ప్యూర్ నేచురల్ లవ్ స్టోరీ అంటే రాజు వెడ్స్ రామాబాయ్ చూడండి, మంచి కంటెంట్ ఉంది భయ్యా. ఇలాంటి సినిమాకి నెగిటివ్ టాక్ చేయకండి, ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా, రియల్ స్టోరీ కాబట్టి. రాజు వెడ్స్ రాంబాయ్ అసలు చిన్న సినిమా అనుకుని వెళ్ళాను, కానీ అసలు ఒక RX100 ఒక అర్జున్ రెడ్డి రేంజ్ లో తీసాడు అసలు సినిమా. అసలు డైరెక్టర్ అయితే బట్టలు తిరుగుతానన్న సినిమా బాగోకపోతే డైరెక్టర్కి ఆ అవసరం లేదు, పట్టు బట్టలు కట్టుకుని బెంచ్ కార్లో తిరుగుతాడు రేపటి నుంచి. అసలు ఒక చిన్న సినిమా ఈ రేంజ్ సక్సెస్ అనేది రీసెంట్ టైంలో చూడాల, కానీ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అసలు అందులో వెంకన్న క్యారెక్టర్ చేశాడు, ఆడు కానీ బయటకు అనిపించాడు, నేనే ఆడు కాలు నరికేత అంత టార్చర్ పెట్టాను సినిమా చూసి. రియల్గా న్యాచురల్గా చేశాడు, పల్లెటూరులో జరిగినట్టు. సో ఒక రియల్ స్టోరీ తీసుకుని ఈ రేంజ్లో సక్సెస్ కొట్టడం అనేది అప్పుడప్పుడే జరుగుతుంది. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఒక ఊర్లో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, దానికి తండ్రి ఒప్పుకోడు. కాకపోతే క్లైమాక్స్లో వాళ్ళ తండ్రి ఏం చేసాడు అన్నదే మెయిన్ పాయింట్. సో కూతురికి క్లైమాక్స్ రివీల్ చేయను, కానీ చాలా న్యాచురల్గా తీసాడు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు క్లైమాక్స్. సో చిన్న సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అనేది నాకు మాటలు రావట్లా. 2 సాంగ్స్ బాగున్నాయి, రాంబాయి నీ మీద ప్రేమ అని. అసలు మైండ్ పోయింది సినిమా చూసి నాకు. ఈ రాజు వెడ్స్ రాంబాయి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో లవర్స్కి కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ బాగా కనెక్ట్ అయ్యిద్ది. ఈ రేంజ్ సక్సెస్ అనేది రీసెంట్ టైంలో చూడాల. హీరోకి హీరోయిన్కి బాగా పేరు వచ్చింది. సో మంచి బ్లాక్ బస్టర్ పడింది రాజు వెడ్స్ రాంబాయి, అందరూ చూడాలి. నేను 5కి 5 ఇస్తా, 5కి 10 ఇచ్చినా తక్కువే సినిమాకి. ఎందుకంటే చిన్న సినిమా తక్కువ అంచనా నేనే వేసా, కానీ నన్నే ఒంగోబెట్టింది సినిమా, అంత బాగుంది అన్న. సూపర్ ఉందన్న, ఎక్సలెంట్ మూవీ. అసలు మూవీ చూసినాక అసలు క్లైమాక్స్లో నాకు ఏడుపు వచ్చిందన్న. అసలు హీరోయిన్ కొత్త వాళ్ళు అయినా సూపర్గా చేశారు. అసలు మన వేణు సారు అండ్ డైరెక్టర్ గారు, వేణు సార్ అయితే ప్రొడ్యూసరు, చాలా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా ఖర్చు పెట్టి తీశారండి. మన డైరెక్టర్ గారు అమీర్పేట సెంటర్లో షెడ్ మీద నెగిటివ్ టాక్ వస్తే షెడ్ మీద తిరుగుతా అన్నాడు. దయచేసి మీ కాల్ముక్త దండం పెడతా సార్, అట్లా చేయకండి. మీ నెక్స్ట్ మూవీలో నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కమిడియన్కి ఇవ్వండి, నేను హీరో కాదు, నాకు కమిడియన్ ఇవ్వండి. యాక్చువల్గా ఈ మూవీలో నాకు కూడా అవకాశం వచ్చింది. మా ఫ్రెండ్స్ ఫేక్ కాల్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళలేదండి. సార్ నెక్స్ట్ మూవీలో నాకు దీన్ని చూస్తారా అని కాదు, కానీ మీరు నా వాట్సాప్ నెంబర్కు పర్సనల్గా పెట్టండి. సూపర్ అన్న, ఎక్సలెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. మా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన సాంగ్ ఎక్సలెంట్గా ఉంది. ఓ రాంబాయి నీ మీద నాకు మనసు అయిన సాంగ్ సూపర్ ఎక్సలెంట్. అసలు అది ఎమోషనల్గా ఉందన్న, సూపర్ ఉంది సాంగ్. థ్యాంక్స్ టు మిట్టపల్లి సురేందర్ అన్న. లవ్ స్టోరీ అన్న, లవ్ స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉంటుంది. సూపర్ ఉందన్న, ఎక్సలెంట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ.